కుతుబ్ షాహీల పాలన తర్వాత 1687లో మనకు ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా మొఘల్ పాలనలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ మొఘల్ వైస్రాయిలు, మొఘల్ గవర్నర్లు, తర్వాత సుబేదార్లు వీళ్ళంతా చేసేటువంటి ఆగడాల వల్ల ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆయన ఎవరు అంటే సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న మొఘల్ చక్రవర్తుల, తర్వాత మక్తేదార్ల, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సుబేదార్ల ఆగడాలను అరికట్టడానికి బయటకు వచ్చాడు సర్వాయి పాపన్న. ఎక్కడ ఉండేటువంటి సర్వాయి పాపన్న అసలు ఎవరు అంటే, ఈ సర్వాయి పాపన్న మనకు వరంగల్ జిల్లా, ఎక్కడ వరంగల్ జిల్లాలో తారికొండ అనేటువంటి గ్రామం ఉంది. తారికొండ. అయితే తారికొండ వీళ్ళది సొంత ఊరు కాదు, తారికొండ పక్కన లింగంపల్లి. కానీ ముఖ్యమైనటువంటి వీళ్ళకు దగ్గర కేంద్రం ఏంటిదంటే తారికొండ అనమాట. కానీ ఇతను పుట్టింది లింగంపల్లి అనేటువంటి ఊర్లో. ఎవరు ఇంతకీ సర్వాయి పాపన్న అంటే ఒక కల్లు గీత కార్మికుడు అనమాట. అంటే కల్లుగీత కార్మికుడు అంటే వీళ్ళు గౌడ్స్ అనమాట, సర్వాయి గౌడ్ అనమాట. సో పాపన్న గౌడు. సో సర్వాయి పాపన్న గౌడ్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిందంటే వరంగల్ జిల్లా తారికొండ, ఆయన తారికొండ ఉన్నటువంటి గ్రామం పక్కన లింగంపల్లిలో పుట్టి చిన్నప్పటి నుంచి కూడా దేశాన్ని, అంటే దేశం మీద ప్రేమ, తన తండ్రి చెప్పినటువంటి కథలతోటి, తర్వాత జమీందారుల ఆగడాలు, భూస్వాముల విపరీతాలు, ఇవన్నీ చూసి ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో భూస్వాములకు, జమీందారులకు ఎదురు తిరగాలనేటువంటి ఆలోచన చిన్నప్పటి నుంచే కథల రూపంలో విని అవన్నీ జీర్ణించుకుపోయింది ఎవరికి? సర్వాయి పాపన్నకు. సో అందుకోసమనే మనకి 1687లో కుతుబ్ షాహీలు మొత్తం పూర్తిగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక కింద మనకు దక్కన్, అంటే ఔరంగాబాద్లో మనకు చూపించాము ఆల్రెడీ. నేనేమన్నామంటే దక్కన్ భారతదేశంలో ఈ ఔరంగాబాద్ అనేటువంటి ప్రాంతంలో మొత్తం ఔరంగజేబు మనకు దక్కన్ గవర్నర్గా ఉండి ఆయననే సుల్తానే ఔరంగజేబ్, మొత్తం మొఘల్ సుల్తాన్ ఔరంగజేబే ఉన్నాడు. కానీ ఏంటిదంటే ఇక్కడనే ఉన్నాడు, మొత్తం దక్కన్లో ఉండి అన్ని రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. ఎవరు? ఔరంగజేబ్. ఆ ఔరంగజేబు తర్వాత ఈ మొఘల్స్ చేసేటువంటి విపరీతాల వల్ల తట్టుకోలేని ఎవరు? సర్వాయి పాపన్న ఒక అడుగు వేశాడు. ఫస్ట్ మొట్టమొదట తన సోదరి, అంటే అన్యాయంగా చేస్తున్నటువంటి తన సోదరి ఇంటినే దోచాడు. సోదరి ఇంటినే దోచుకున్నాడు. దోచుకొని ఎక్కడ? తారికొండలో ఒక చిన్న కోట కొట్టిండు. వీళ్ళది లింగంపల్లి కదా యాక్చువల్గా. మెయిన్ కొంచెం పెద్ద జంక్షన్ ఏంటిదంటే తారికొండ. ఈ తారికొండలో ఒక చిన్న కోట కట్టిండు. చిన్న కోట కట్టి ఇక్కడ 1200 సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ? తారికొండలో 1200 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇక మొదలుపెట్టాడు. ఫస్ట్ తన సొంత సోదరి నుంచే మొదలుపెట్టాడు. సోదరి చేసినటువంటి అన్యాయాల వల్ల సోదరి ఇంటినే దోచుకున్నాడు. తారికొండలో చిన్న కోట కట్టిండు. ఇది కాదు తారికొండ, ఇప్పుడు చూపించే కోట కాదు తారికొండ, నేను చెప్తాను అది. తారికొండలో చిన్న కోట కట్టి 1200 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఇతని ఒక ముఖ్య సైనికుడు ఉన్నాడు, ఒక ముఖ్య సైనికుడు. ఆ ముఖ్య సైనికుడు ఎవరు అంటే మీరా సాహెబ్. ఎవరది? మీరా సాహెబ్. సర్వాయి పాపన్న యొక్క ముఖ్య సైనికుడు ఎవరంటే మీరా సాహెబ్. అంతేకాకుండా ఇతనితో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మీరా సాహెబ్ కాకుండా చాకలి సర్వన్న, కుమ్మరి గోవిందన్న, తర్వాత మంగలి మాసన్న, తర్వాత ఇమాం, తర్వాత దూదేకుల పీర్. వీళ్ళంతా మనుషులు అన్నమాట. వీళ్ళంతా ఎవరు? మన సర్వాయి పాపన్న యొక్క ముఖ్య అనుచరులు అనమాట.
అంటే మీరా సాహెబ్ అత్యంత ముఖ్యమైనటువంటి సైనికుడు. ఆయన కింద ఈ చాకలి నర్సన్న, తర్వాత కుమ్మరి గోవిందన్న, తర్వాత మంగలి మాసన్న, ఇమాం దూదేకుల పీర్, వీళ్ళందరూ కూడా ఈయనకు సైనికులుగా మొత్తం అంతమంది ఎంతమంది 1200 మంది వచ్చింది. 1200 అంటే ఎంత తక్కువేం కాదు, ఒక పెద్ద అంటే అంత అప్పటి కాలంలో ఓ శివాజీకి ఉన్నంత సైన్యం ఆ టైంలో. అంతకుముందు కుతుబ్ షాహీల కాలంలో శివాజీ కొడుకు శంభాజీకి ఉన్నంత సైన్యం అంటే మామూలు కాదు అది. సో ఇంతమంది సైన్యం ఉండే వరకు వీళ్ళను ఒకసారి మొఘల్స్ వీళ్ళ మీద కన్నేసింది అనమాట. ఇంత సైన్యం ఏంది ఎవరికి అంటే మొత్తానికి ముస్లిం పాలకుల మీద తిరుగుబాటు చేస్తున్నాడు అనమాట. ఎవరు? సర్వాయి పాపన్న. మొఘల్స్ని అంతం చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని అనుకున్నాడు. అయితే ఇది తెలుసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం హైదరాబాద్లో ముఖ్యమైనటువంటి గవర్నర్ ఉన్నాడు, మొఘల్ గవర్నర్ రుస్తుం దిల్ ఖాన్ అని. ఈ రుస్తుం దిల్ ఖాన్ ఏం చేసినాడంటే అందరినీ చిన్నవాళ్ళని పంపించాడు, ఈ సర్వాయి పాపన్నను పట్టుకుందామనంటే వీళ్ళు పారిపోయినారు. ఎక్కడి నుంచి పారిపోయినారు? ఇక్కడి నుంచి తారికొండ నుంచి పారిపోయి ఎక్కడికి పోయిందంటే కౌలాస దుర్గం పోయింది. మనం కనుక తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇది వరంగల్ జిల్లా తారికొండ అనుకోండి. అక్కడి నుంచి కౌలాస్ దుర్గం అంటే ఏంటిదంటే ఇది మెదక్, మనకి ఇప్పుడు ప్రజెంట్ కామారెడ్డి జిల్లాలో ఉంది కౌలాస్ దుర్గం. ప్రజెంట్ ఎక్కడ ఉంది? కామారెడ్డి జిల్లాలో ఉంది. సో ఇట్లా కామారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికి మనకు కౌలాస్ దుర్గానికి పారిపోయాడు. ఎవరు? ఈయన. ఎందుకంటే రోజులు పరిస్థితులు మనవి కావు అన్నప్పుడు, మనం ఇంకా ముందుకు పోరాడాలి అనుకున్నప్పుడు ఒకేసారి వాళ్ళకి చిక్కిపోతే కష్టమవుతుంది. మొత్తానికి ముస్లింలకు వ్యతిరేకంగా ఉండాలనుకున్నటువంటి ఇక్కడ ఇట్లా చూస్తుండ్రు సర్వాయి పాపన్న ఇట్లా ఉండేది. ఆయన ఈ విధంగా డాంబికంగా అద్భుతంగా ఆయన ఆ విధమైనటువంటి స్ఫురద్రూపంతో ఉండేది. సో సర్వాయి పాపన్న అది జస్ట్ అట్లా మనకు పిక్చర్ అనమాట. సో ఆ సర్వాయి పాపన్న మొత్తానికి చెప్పాను కదా, మొఘల్ సైనికులు వెంటబడడం వల్ల ఎక్కడికి పోయినాడంటే ఈ సర్వాయి పాపన్న తన సైన్యంతో సహా ఎక్కడికి చెప్పాను కదా, తెలంగాణలో వరంగల్ ప్రాంతం నుంచి ఇక్కడ కౌలాస్ దుర్గానికి పారిపోయాడు. కౌలాస్ దుర్గానికి పారిపోయి ఇంతమంది సైన్యం ఆ కౌలాస్ దుర్గానికి పారిపోయి అక్కడ కౌలాస్ దుర్గంలో ఉన్నటువంటి జమీందారు వెంకట్రావు అని ఉన్నాడు, ఆయన కింద వీళ్ళు పనిచేశారు. ఎవరు? కౌలాస్ దుర్గానికి పారిపోయి అక్కడ ఉన్న ఎవరు? వెంకటరావు జమీందారు. ఎవరు? వెంకటరావు జమీందారు సంస్థానంలో ఉన్నారు. సంస్థానంలో కొంతకాలం ఉన్నారు. కొంతకాలం ఎందుకున్నారు అనేది ఇప్పుడు చెప్తా. కొంతకాలం ఉన్నారు. ఎవరి సంస్థానంలో ఉన్నారు? సర్వాయి పాపన్న మొఘల్ సైనికులు వాళ్ళు ఎంబడబడుతుంటే తారికొండ నుంచి పారిపోయి, అంటే వరంగల్ నుంచి పారిపోయి ఇక్కడికి కౌలాస్ దుర్గానికి వెళ్ళిపోతారు. ఆ కౌలాస్ దుర్గాన్ని పారిపోయి అక్కడ ఉన్నటువంటి జమీందారు ఎవరు? వెంకటరావు జమీందారు. ఆయన సంస్థానంలో కొంతకాలం ఉన్నారు. కొంతకాలం ఎందుకున్నారంటే ఈ వెంకటరావు జమీందారు ఏం చేసిండంటే మొఘల్ జమీందార్గా, మొఘల్ సుబేదార్గా మారిపోయాడు. ఎట్లా మారిపోయాడు? మొఘల్ కాలంలో ఇతను సుబేదార్గా మారిపోయాడు. సో మొత్తానికి అంటే ఈ మొఘల్ కాలంలో ఇతను ఆ మొఘల్ సంస్థానానికి ఈయన కూడా జాయిన్ అయిపోయాడు. మొట్టమొదటి జమీందారు వెంకటరావు జమీందారే. మొఘల్ కాలంలో జాయిన్ అయినటువంటి తెలుగు జమీందారు ఎవరంటే వెంకటరావు జమీందారు. ఈయన పోయి ఆయన కింద జాయిన్ అయ్యాడు. జాయిన్ కావడం వల్ల ఈయనకు నచ్చలేదు సర్వాయి పాపన్న. సో 1701లో వెంకటరావు జమీందార్ ఏం చేశాడు? మొఘలులకు పనిచేశాడు. కథం. ఈయన మళ్ళా ఎవరు వద్దనుకున్నారో వాళ్ళ కోసమే పనిచేసే వరకు మళ్ళీ ఆయన నుంచి వచ్చేసాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి కౌలాస్ దుర్గం నుండి వెళ్ళిపోయి వరంగల్ జిల్లాలో ఒక ప్రాంతంలో ఇప్పుడు కూడా మనం చూస్తాం కిలా షాపూర్ అని వస్తుంది. రోడ్డు మీద పోతుంటే వరంగల్ పోతుంటే, హైదరాబాద్ నుంచి వరంగల్ పోతుంటే మనకు ఒక పక్కకు లెఫ్ట్ సైడ్లో కిలా షాపూర్ అనే ఒక ఊరు వస్తుంది. ఆ కిలా షాపూర్లో ఇట్లా అద్భుతమైనటువంటి కోట కట్టిండు. కిలా షాపూర్లో ఆ కోట ఎట్లా అంటే కూలిపోయిన దేవాలయ రాళ్లతోటి కూడా కట్టినాడు. మొత్తం
అంటే బండలు దొరకకపోతే, దేవాలయం కూలిపోతే దానికి సంబంధించినటువంటి రాళ్లతోటి కిలా షాపూర్ కోట కట్టిండు. ఈ కోటలో అనేకమైనటువంటి శాసనాలు, బండలు అన్నీ చూడొచ్చు అనమాట. సో మొత్తానికి సర్వాయి పాపన్న ఏం చేశాడు, ఈయన వెంకటరావు మొఘళ్ళకు పనిచేయంగానే సర్వాయి పాపన్న కౌలాస్ దుర్గం నుండి వెళ్ళిపోయి ఆయన సైన్యంతో కౌలాస్ దుర్గం నుండి వెళ్ళిపోయి ఏం చేశాడు, వరంగల్ జిల్లాలో ఏం కట్టినాడు, కిలా షాపూర్ కోట నిర్మించాడు. కిలా షాపూర్ అంటే దాన్ని యాక్చువల్గా షాపూర్ అంటారు, కానీ దాని అక్కడ కోట కట్టింది కాబట్టి కిలా అంటారు. కిలా అంటే ఉర్దూలో కోట. కిలా షాపూర్ కోట నిర్మించాడు. కిలా షాపూర్ కోట నిర్మించాడు. ఇక్కడ మీరు చూస్తుంది కిలా షాపూర్ అన్నమాట. చెప్పాను కదా, కిలా షాపూర్ అనేటువంటిది ఎక్కడుందో మీరు ఇంతకుముందు చెప్పాను. సో ఈ కిలా షాపూర్ కోటకు వచ్చి కోట కట్టుకొని మొత్తం పెద్ద సైన్యాన్ని చేసుకొని ఉన్నాడు అనమాట. ఇక్కడ టైం కోసం ఎదురు చూస్తున్నాడు. 1701లో టైం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే 1702లో రుస్తుం దిల్ ఖాన్ ఉన్నాడని చెప్పిన కదా, ఆయన ఇంత పెద్ద సైన్యంతో ఇక్కడ కోట కట్టిండని తెలిసి మళ్ళా తన సైన్యాన్ని పంపిండు 1702లో హైదరాబాద్ మొఘల్ గవర్నర్, హైదరాబాద్ చెందినటువంటి మొఘల్ గవర్నర్ ఎవరంటే రుస్తుం దిల్ ఖాన్. చెప్పాను కదా ఆయన పేరు రుస్తుం దిల్ ఖాన్. రుస్తుం దిల్ ఖాన్ ఏం చేసిండు, కిలా షాపూర్ మీదకి సైన్యాన్ని పంపించిండు. అప్పుడు మళ్ళా సర్వాయి పాపన్న ఆయన సైన్యంతో పారిపోయాడు, ఎందుకంటే మొఘల్ సైన్యం పెద్దది కదా. సో రుస్తుం దిల్ ఖాన్ తన మొఘల్ సైన్యాన్ని పంపగా మళ్ళీ సర్వాయి పాపన్న తన అనుచరులతో పారిపోయాడు. తన అనుచరులతో ఎక్కడికి ఏం చేశాడు, ఆయన పారిపోయాడు అనమాట. అయిపోయింది, అట్లా పారిపోయాడు. ఇది సర్వాయి పాపన్న తన అనుచరులతో ఎక్కడికి పారిపోయాడు, ఎవరు చూడని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1702 నుంచి ఒక 6 ఏళ్ళు ఎవరికి కనపడలేదు, అంతా సద్దుమణిపోయింది. ఇక 1708లో ఏం జరిగిందంటే, 1708లో వరంగల్ జిల్లాలో మొహర్రం పండుగ ఘోరంగా జరుగుతుంది. అంటే గొప్పగా, అంటే అద్భుతంగా జరుగుతుంది, చాలా పెద్దగా జరుపుతుంది మొహర్రం పండుగ. ముస్లింలు తర్వాత హిందువులు అంతా అక్కడికి వచ్చింది. ఎక్కడ 1708వ సంవత్సరంలో 1708వ సంవత్సరంలో వరంగల్లో మొహర్రం పండగ అద్భుతంగా జరుగుతుంది. మొహర్రం పండగ చాలా గొప్పగా జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది, అప్పుడు సర్వాయి పాపన్న తన అనుచరులు అందరూ ఒక్కసారి వచ్చేసి వరంగల్ కిలాను, అక్కడ ఉన్నటువంటి మొఘల్ సైనికులందరినీ తరిమేసి వరంగల్ కోటను ఆక్రమించుకున్నాడు. ఎవరు, సర్వాయి పాపన్న మరియు అతని సైన్యం ఏం చేశారు, ఫస్ట్ మొదట వరంగల్ కోటను, ఆ తర్వాత వరంగల్ కోట చేతిరాగానే మళ్ళీ బలం వచ్చేసింది. వరంగల్ కోటలో మొత్తం ఎక్కడ చూసినా మొత్తం సర్వాయి పాపన్న సైన్యం ఉంది. 40 కిలోమీటర్ల దూరంలో చాలా 1200 పోయి ఇప్పుడు చాలా వేలల్లో వచ్చేసింది, 3000 పైన సైన్యం వచ్చేసింది. కాబట్టి వరంగల్ కోట ఆక్రమించుకుంటూ దాని తర్వాత భువనగిరి కోటను ఆక్రమించుకుంటూ, ఇప్పటికీ కూడా సర్వాయి పాపన్న పేరు అక్కడ చెప్తుంటారు, భువనగిరి కోట. ఆ తర్వాత భువనగిరి కోటను అంటే వరంగల్ కోటను, భువనగిరి కోటను, గోల్కొండ కోటను కూడా ఆక్రమించుకుంటూ, ఏంటిది గోల్కొండ కోటను కూడా ఆక్రమించుకున్నాడు. ఎందుకు ఆక్రమించుకున్నాడు అనేది ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మొఘళ్ళ యొక్క తీవ్రత ఎందుకు తగ్గిందంటే, ఈయన ఏ సంవత్సరంలో మొహర్రం పండుగ జరుగుతున్నప్పుడు ఈయన దాడి చేసిండంటే 1708.
అయితే 1707లోనే ఎవరు చనిపోయారు? ఔరంగజేబు చనిపోయినాడు. ఔరంగజేబు మరణించాడు. కాబట్టి అంత తీవ్రత ఉండదు. ఔరంగజేబు మరణించినప్పుడు అంత తీవ్రత ఉండదు మొఘల్ సైన్యంది. ఔరంగజేబు చచ్చిపోయింది అక్కడ. ఔరంగజేబు చనిపోయినాక వారసత్వ యుద్ధాలు జరిగాయి అక్కడ ఢిల్లీలో. సో కాబట్టి ఇక మొఘల్ సైన్యం పట్టులేదు. కాబట్టి ఇదే సమయం అని 1708లో ఏం చేసిండ్రు, అక్కడ ఏదో అత్తరబుత్తర ఏదో చిన్న చిన్న ఉన్నటువంటి ఎవరు ఆ మొఘల్ సైన్యాలు అందరిని ఓడించి ఏం చేసిండంటే వరంగల్ కోట వచ్చింది, భువనగిరి కోట వచ్చింది, గోల్కొండ కోట వచ్చింది. సమయం చూసి వేటేసిండు, అన్ని కోటలు వచ్చేసినాయి సర్వాయి పాపన్నకు. దాని తర్వాత 1707-8 లోపల అక్కడ వారసత్వ యుద్ధాలు అయిపోయినాక ఔరంగజేబు కొడుకు మొదటి బహదూర్ షా వచ్చిండు. ఇక్కడికి ఢిల్లీలో పరిపాలనకు వచ్చిండు. ఔరంగజేబు ఎంత క్రూరుడో మొదటి బహదూర్ షా అంత మంచోడు, అందరినీ చాలా మంచిగా చూస్తాడు. అంతకుముందు ఔరంగజేబు బంధించినటువంటి శంభాజీ తల్లి, శంభాజీ భార్య, శంభాజీ కొడుకు, శంభాజీ చంపేస్తాడు. శివాజీ కొడుకు శంభాజీని చంపేస్తాడు. శంభాజీ భార్యను, శంభాజీ కొడుకు సాహ్వాను తీసుకుపోయి ఢిల్లీలో బంధిస్తే ఔరంగజేబు ఇప్పుడు ఫస్ట్ బహదూర్ షా వచ్చినాక వాళ్ళని విడిపిస్తాడు. అందుకే అంటే మంచివాడు అనమాట, కరుణ హృదయం కలిగినటువంటి వాడు. అందుకే మొత్తానికి 1707లో ఢిల్లీని అలంకరించినటువంటి మొదటి బహదూర్ షా అందరినీ వెల్కమ్ చేస్తాడు. సర్వాయి పాపన్నను కూడా రమ్మంటాడు. తర్వాత రోబ్ హానర్ అని ఆయనకు గౌరవంగా జరుపుతాడు అనమాట, బిరుదునిస్తాడు. సో ఆ బిరుదునిచ్చి ఏం చేస్తాడంటే ఆయన మొత్తం ఆయనని గౌరవిస్తాడు, మంచిగా బిరుదునిచ్చి డబ్బులనిచ్చి గౌరవిస్తుంటాడు. అయితే ఇదంతా ముస్లిం సైనికులకు తెలుసు కదా, నిన్న మొన్నటిదాకా ముస్లిం సైన్యానికి వ్యతిరేకంగా చేశాడు సర్వాయి పాపన్న. ఇప్పుడు రమ్మంటే వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఉన్నది ఢిల్లీలో ముస్లిం కాదా అని. అందుకే అక్కడ ఉన్నటువంటి మొత్తం మొఘల్ సైన్యానికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసిందంటే చక్రవర్తికి లేని పోని సర్వాయి పాపన్న మీద మొత్తం ఎక్కించి చెప్పిండు, మొత్తం అంతా కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పిండు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యూసఫ్ ఖాన్ అనేటువంటి సైన్యాధిపతిని బంధించమని చెప్తాడు సర్వాయి పాపన్న. ఈ ఎక్కించి చెప్పడంలో యూసఫ్ ఖానే మెయిన్ రోల్ ప్లే చేసిండు. ఆ యూసఫ్ ఖాన్ సర్వాయి పాపన్నను బంధిస్తా అని తీసుకుపోయి చంపేస్తారు అక్కడ. ఇంతటితోటి సర్వాయి పాపన్న చరిత్ర అయిపోతుంది. సో సర్వాయి పాపన్న అక్కడ చంపబడ్డాడు. మొఘలు సైన్యం చేసే అఘాయిత్యాల నుంచి ప్రజలను రక్షించడానికి వచ్చిన మొట్టమొదటి తెలంగాణ విప్లవ వీరుడు సర్వాయి పాపన్న. కాబట్టి అతడు వీరుల కోసం పోరాడి అక్కడ అసూలు బాశాడు, ద గ్రేట్ సర్వాయి పాపన్న. సో నెక్స్ట్ ఏం జరిగిందో ఒక్కసారి దీంట్లో రాద్దాం. సో 1708లో కోటలు ఆక్రమించుకున్నాక ఏం జరిగింది అనేటువంటిది ఇది చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా, 1708లో అన్ని కోటలు ఆక్రమించుకుండు. 1707లో ఔరంగజేబు మరణించాక అతని కుమారుడు ఎవరు? అతని కుమారుడు మొదటి బహదూర్ షా ఢిల్లీ పాలన చేస్తాడు. ఇక్కడ నుండి మొదటి బహదూర్ షా నుంచి కడపటి మొఘళ్ళు అంటారు. ఔరంగజేబు వరకు ముఖ్యమైన మొఘళ్ళు, వీళ్ళని కడపటి మొఘళ్ళు అంటారు. మొదటి బహదూర్ షా నుంచి చివరి బహదూర్ షా, రెండవ బహదూర్ షా వరకు. సో మొదటి బహదూర్ షా ఢిల్లీ పాలనకు వస్తాడు. ఇతను మొదటి బహదూర్ షా ఏం చేస్తాడు, అందరితో పాటు ఎవరిని, సర్వాయి పాపన్నను ఆహ్వానించి ఏంటిది, రోబ్ ఆఫ్ హానర్ అనే బిరుదిస్తాడు. రోబ్ ఆఫ్ ఆనర్ అనే బిరుదిచ్చి సన్మానిస్తాడు. ఇది నచ్చని ముస్లిం పాలకులు
ముస్లింలు ఉంటారు కదా, ముస్లిం వరల్డ్ మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సైన్యాలు పాలకులు సర్వాయి పాపన్నపై అంతకుముందు చర్యలు చెప్పగా పాపన్న బంధించబడ్డాడు. పాపన్న ఏం చేయబడ్డాడు? బంధించబడ్డాడు. బంధించేసిండు. పాపన్నను ఏం చేసిండు? బంధించినాక ఏమైంది? పాపన్నను బంధించినాక యూసఫ్ ఖాన్ చంపేసినాడు. సో ఇట్లా 1708లో ఆయన చనిపోతాడు అన్నమాట. సో బంధించిన పాపన్నను మొఘల్ సైన్యాధిపతి యూసఫ్ ఖాన్, యూసఫ్ ఖాన్ హత్య చేసి చంపేస్తాడు. హత్య చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా తెలుగు పోరాటం చేసిన తొలి తెలుగు విప్లవ వీరుడు ఎవరంటే సర్వాయి పాపన్న. గుర్తుపెట్టుకోవాలి ఇది. మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా చేసిన విప్లవ వీరుడు, వ్యతిరేకంగా ఏం చేసింది? వ్యతిరేకంగా ఉద్యమం చేసిన విప్లవ వీరుడు ఎవరు? సర్వాయి పాపన్న. అందుకే సర్వాయి పాపన్న గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. దిస్ ఈజ్ స్టోరీ ఆఫ్ సర్వాయి పాపన్న. తర్వాత మనం అసఫ్ జాహీలు ఎలా పరిపాలించారో చూద్దాం.